Hi friends, this is Raj. So welcome to BB Talks by Raj. సో ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్. సో యాజ్ యూజువల్గానే ఆయన లెవెల్లో ఆయన చేశారు, బట్ అంత యాక్టివ్ అనిపించలేదు ఈరోజు నాగార్జున గారిది. అంటే ఆయనకి స్పెసిఫిక్ టాపిక్ కానీ ఇన్సిడెంట్స్ కానీ ఏం లేవు అనుకుంటా మాట్లాడడానికి. సో నార్మల్గానే అయిపోయింది. బట్ మోస్ట్లీ ఫ్రైడే జరిగిన బిగ్ బాస్లో విష్ణుప్రియది గొడవ కానీ బేబక్క గొడవ కానీ గురించి మాట్లాడుకోవాలంటే, సో హూ ఈజ్ రైట్ బిట్వీన్ విష్ణుప్రియ అండ్ సోనియా. అయితే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ప్రకారంగా నాకు అర్థమైంది ఏంటంటే, సీత తనకి ఏదో చెప్పింది విష్ణుప్రియకి, నిఖిల్ను సోనియా దగ్గర మధ్యలో ఏదో జరుగుతుందని. అంటే ఫస్ట్లో కొట్టుకున్నారు, తర్వాత ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు, ఇలా అయిపోయారు, ఏదో జరిగినట్టుంది బ్యాక్ ఎండ్లో. సో విష్ణుప్రియ వచ్చి తనని అడుగుతుంది ఇక అసలు అనుకుందామని. సోనియా దగ్గరికి వచ్చి సడన్గా ఏదో జస్ట్ జర్నలిస్ట్ అడుగుదామన్నట్టు జస్ట్ క్వశ్చన్ వేసింది వచ్చి, మరి నిఖిల్ ఫస్ట్ 2 డేస్లో పడలేదు కదా, తర్వాత ఎలా మీకు అతనికి ఫ్రెండ్షిప్ కుదిరింది అని. నో కమెంట్స్ అన్నది. తను కూడా ఓకే నో కమెంట్స్, స్మార్ట్ ఆన్సర్ అన్నది అక్కడికి అయిపోయింది. అండ్ మరి తను లోపలికి వెళ్ళి ఏమనుకుందో సోనియా కాసేపటికి బయటకు వచ్చి, మీ కామెడీస్ అడల్టరీ కామెడీ నాతో చేయొద్దు అది ఇది అని అన్నది. తను విష్ణుప్రియకి అది కోపం వచ్చినట్టుంది. తను క్యాజువల్గా అడుగుతుంటే తను ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటుంది అని అనడము, సీత ఇన్వాల్వ్ అవ్వడము, నేనే తనని మామూలుగా చెప్పాను, తను ఎందుకు అడిగిందో నాకు తెలియదు అని అనడము. విష్ణుప్రియ సారీ చెప్పినా కూడా ఆమె కన్విన్స్ కాలేదు, అక్కడికి అయిపోయింది టాపిక్. బట్ సీత వచ్చి స్పెసిఫిక్గా సోనియా దగ్గరికి వచ్చి, నేను నార్మల్గా అన్నాను ఆమె వచ్చి అడుగుతుంది అనుకోలేదు, ఆమె కూడా క్యాజువల్గా అడిగింది, అదే డిస్కషన్ అవుతుంటే ఓకే దట్స్ వన్, లీవ్ ద మ్యాటర్ అనగానే విష్ణుప్రియ వచ్చి, నేను మామూలుగా అడిగాను, క్యాజువల్గా అడిగాను, నేనేమి ఇద్దరి మధ్య జరుగుతున్నది డిచ్చికి అనేది అన్నది మొత్తానికి. సో అది దానికి ట్రిగ్గర్ అయింది ఆమె ఇక సోనియా. ఏంటి నువ్వు ఏం మాట్లాడదాం, ప్లీజ్ స్టాప్ ఇట్ అని అదే నిదాని అని. తర్వాత సోనియా బయటికి వెళ్ళి ఏడవడము, విష్ణుప్రియ ఇంకా ఆమె మీదకి రైజ్ అవ్వడము, నువ్వు పత్తిత్య అది అని అనడం బాగా హీటెడ్గానే జరిగింది అక్కడ. బట్ నా ఒపీనియన్ ప్రకారంగా చూస్తే విష్ణుప్రియ క్యాజువల్గానే అడిగింది, తెలుసుకుందామని అడిగినట్టుంది. బట్ తను అట్లా అడల్టరీ అనగానే తన ట్రిగ్గర్ అవ్వడం, తను ఏదో పోయి కన్విన్స్ చేయడం ట్రై చేస్తుంటే తను హైపర్గా మాట్లాడడం, తనకు నచ్చకపోవడం అట్లా కంటిన్యూ అయింది. ఇక దట్ ఈస్ ఎ నార్మల్ థింగ్ కాబట్టి అట్లా అయిపోయింది అక్కడికి. సో చెప్పుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్యన అంత ర్యాప్ లేదు కాబట్టి దీన్ని అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు అని వచ్చాడు అక్కడ. మరి ఇన్నర్గా సోనియాకి ఏముందో తెలియదు, తను మరి మ్యారీడా కాదా అది తెలియదు, మరి బయటికి ఎలా పోట్రా అయ్యిద్దో తెలియదు. సో మరి దీన్ని బట్టి నెక్స్ట్ వీక్లో తను ఏమన్నా స్టెప్ తీసుకొని దూరం పెట్టడమా, లేదా తనకేం తను ఆడడం చేస్తుందా చెయ్యదా అనేది చూడాలి. సో అది నా ఒక ఒపీనియన్. బట్ కమింగ్ టు ది బేబక్క మరి నాకు ఈ వీక్లో తను ఏం కనిపించలేదు. మరి ఎలిమినేట్ అయిపోతుంది అని అంటున్నారు, రేపు ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు. బట్ మోస్ట్లీ చాలామంది రివ్యూస్ అయితే ఆల్రెడీ చెప్పారు తను ఎలిమినేటెడ్ అని. సో లాస్ట్ డే రోజు ఏదో కొంచెం ట్రై చేశారు, కానీ అదే ఫస్ట్ నుంచి ట్రై చేసి ఉంటే మేబీ సేవ్ అయ్యేవాళ్ళేమో. నేను ఆల్రెడీ 2 days బ్యాక్ పెట్టాను, బేబక్క విల్ ఎలిమినేట్ దిస్ వీక్ అని. సో అదే జరిగేటట్టుంది. బట్ మొత్తానికి ఈరోజు తను కొంచెం నిఖిల్తో హార్ట్గానే టాపిక్ పెట్టినట్టుంది. సో సోనియాకి ఈమెకి పడకపోవడము, నిఖిల్ నా టీంలో సోనియానే ఉండాలి అని అనడము, నేను ఆమెనే తీసుకున్నానని అనడం, ఈమె చెప్పేది తను వినకపోవడము. సో మరి బేబక్క కూడా ఫుడ్ విషయంలో మరి డిలే చేయడము, ప్రాపర్గా ఫుడ్ ఉండట్లేదని అందరు అనడం కంప్లైంట్. మేబీ అదే రీజన్తోనే జనాలు కూడా ఓట్లు వేయట్లేదేమో. మేబీ తనకు ఆ ప్రాబ్లం రాకుండా ఉండుంటే మేబీ సేవ్ అయ్యేదేమో. సో అదొక రీజన్ వల్లనే తనకి బ్యాడ్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఒకవేళ వెళ్ళిపోతే మాత్రం దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అందరూ అదే అంటున్నారు, ఫుడ్ డిలే అవుతుందని.
మరి తను ఎందుకు చేయలేకపోతుందో, లేదంటే ప్లానింగ్ లేకనా, లేదంటే ఏంటి ప్రాబ్లమో అర్థం తెలీదు. బట్ అదొక ఇన్సిడెంట్ వల్ల తనకి బ్యాడ్ మార్క్ అయితే వచ్చింది. బట్ లాస్ట్ మూమెంట్లో లాస్ట్ డే రోజు నిఖిల్ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు అని అంటున్నాడు. నిఖిల్ చెప్పే పాయింట్ కూడా తను వినట్లేదు సరిగ్గా. సో అక్కడ మణికంఠ కూడా ట్రై చేస్తున్నాడు చెప్పడానికి, బట్ షీఈ్ నాట్ లిజనింగ్ టు దెమ్. తనకి సోనియాకి పడకపోవడము, తనని ఫేస్ మీదనే వచ్చి మీరు అలా చూడగానే నాకు అన్కన్వీనియంట్గా ఉందా అనడము, మరి తనకి ఎందుకు అంతగానో గ్రడ్జ్ పెట్టుకుందో తెలియదు. ఇనిషియల్లో ఫస్ట్ 2 డేస్లో మరి అందరి మీదకి హైపర్ అయింది, మరి తర్వాత స్లో డౌన్ అయిపోయింది. మరి సోనియా తను ఏదో క్యాల్కులేషన్స్లో ఉంది, మరి ఈ వీక్ వెళ్ళిపోతానా అనే డైలమాలో ఉంది. మరి ఇప్పుడు సేవ్ అయింది కాబట్టి మరి మేబీ తన గేమ్ తను ఆడుతుందో లేదో చూడాలి. సో అది ఓవరాల్ బేబక్క వర్సెస్ నిఖిల్ది. నిఖిల్ కూడా మరి అంత యాక్టివ్గా ఏం కనిపించట్లేదు, అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఏదో చేస్తున్నాడు, కానీ మొత్తానికి అంత కంటెంట్ ఏం రావట్లేదు. ఇనిషియల్గా జరిగిన హైపు లాస్ట్ 3 డేస్ నుంచి అసలు ఏ కన్వర్జేషన్ ప్రాపర్గా లేదు ఎవరి దగ్గర. అందరూ భయపడుతున్నారు, ఏదైనా మాట్లాడాలన్నా చేయాలన్నా అందరికి అదే దగ్గర భయపడుతున్నారు. ఈవెన్ సోనియా కూడా నామినేషన్ అని తెలిసినప్పటి నుంచి తను భయపడుతుంది, మణికంఠ భయపడుతున్నాడు నామినేషన్స్ అయినప్పటి నుంచి వెళ్ళిపోతానేమో అని. నిఖిల్ కూడా భయపడుతున్నాడు, మాట్లాడాలన్నా చేయాలన్నా ఇన్వాల్వ్ అవ్వాలన్నా. ఒకరు ఎవరంటే కొంచెం అబ్బాయే కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు ఉంటున్నాడు. పాషా నార్మల్గానే ఉన్నాడు, అటు అఫ్రీది వచ్చేసి ఆయన కూడా నార్మల్గా ఉన్నాడు, మన ఆదిత్యం కూడా సైలెంట్గానే ఉంటున్నాడు. ఎక్కడ ఎంటర్టైన్మెంట్ లేదు, ఎక్కడ కంటెంట్ లేదు, ఏదో పోతుంది కదా పోతుంది అన్నట్టు ఉంది. మరి నెక్స్ట్ వీక్ కూడా ఎలా అంటే నాకు తెలిసి పిఆర్ కూడా టీఆర్పీ అయితే డ్రాప్ అవుతుంది అనిపిస్తుంది. బట్ మరి చూడాలి ఎలా ఉంటుందో. ఎవరో ఒకరు ఇనిషియేట్గా తీసుకొని ప్రాపర్గా టాపిక్స్ మాట్లాడితేనే ముందుకు వెళ్తుంది. ప్రేరణ కూడా డల్ అయిపోయింది, ఫుల్ స్ట్రాంగ్గా మాట్లాడుతుందని చేస్తున్నది. అట్లీస్ట్ నిఖిల్ ఉంటాడు అనుకున్నాం కానీ అతను కూడా డ్రాప్ అయిపోయాడు, సైలెంట్ అయిపోయాడు. మరి అటు యష్మి చూస్తే తను మరి కొంచెం యాక్టివ్ అనుకుంటున్నాం కానీ తను కూడా సైడ్ అయిపోతుంది. మేబీ బిగ్ బాస్ వాళ్ళు కూడా స్టార్ మా వాళ్ళకి కొంచెం పుషప్ ఇస్తున్నారు, ఎందుకంటే ఈరోజు నాగార్జున గారు లాస్ట్లో సేవ్ చేయడంలో తనని పిలిచి ఎందుకు స్పెసిఫిక్గా ఎవరు సేవ్ అనేది తీయమన్నారో మరి నాకు అర్థమవుతుంది అయితే అదే. మరి యష్మికి బాగా ఫోకస్ ఇస్తున్నట్టున్నారు, మేబీ తనని గెలిపిద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు ఈ సీజన్కి. ఏదర్ నిఖిల్ అంటే ఇప్పటివరకు అందరూ మేల్ కంటెస్టెంట్స్ విన్ అయ్యారు కాబట్టి ఫీమేల్ కంటెస్టెంట్స్ యష్మిని ప్రాజెక్ట్ చేద్దామని చూస్తున్నట్టున్నారు బిగ్ బాస్ కూడా. బట్ చూడాలి మరి తను బర్స్ట్ అవుట్ అవుతుందా లేదంటే ఉండగలుగుతుందా లాస్ట్ వరకు. ఎందుకంటే లాస్ట్ సీజన్లో కూడా చాలా ట్రై చేశారు శోభాని కానీ ప్రియాంకని కానీ విన్నర్ చేయడానికి. బట్ లాస్ట్ మూమెంట్లో ప్రశాంత్ మీద నెగిటివ్ చేయడం, అందరు కలిసి కార్నర్ చేయడము, శివాజీ గారు ఒక్కలే ఆయనకు సపోర్ట్ చేయడం వల్ల జనాల్లో బాగా ఫేమ్ వచ్చి గెలవగలిగాడు. లేదంటే ప్రియాంకనన్నా అమర్దీప్నన్నా చేసేవారు లాస్ట్ సీజన్లో. సో ఈ సీజన్లో మరి అలాగే ప్లాన్ చేస్తున్నట్టున్నారు యష్మికి గెలిపిద్దామని. బట్ చూడాలి, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అంటిల్ అన్లెస్ వి డోంట్ నో ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఇఫ్ వి సీ హౌ ద సీజన్ ఈస్ గోయింగ్. సో అది ఓవరాల్గా. బట్ నాగార్జున గారు మీరు చెప్పిన దాన్ని బట్టి మరి నాకు సీతని మరి బాగానే గట్టిగా మాట్లాడుతుంది, మరి తనను వీక్ కంటెస్టెంట్స్ అని చెప్పాడు. ప్రేరణ అంటే ఓకే, ప్రేరణ కూడా కరెక్టే, వీక్గానే ఉంది. అటు ఇంకా ఎవరిని చెప్పారు, బేబక్కది అంటే బేబక్క కామన్ డౌన్ అయ్యా, ఆదిత్య ఓం మామూలుగా ఉంది. మరి అఫ్రీది కూడా ప్రాపర్గానే ఉంటున్నాడు అని అన్నారు. మరి సీతనేమో బిలో యావరేజ్ అని చెప్పారు. మరి నాకు అది అర్థం కాలేదు ఆ లాజిక్ ఏంటో. మరి రేపటి ఎపిసోడ్లో చూస్తే అది తెలుస్తుంది మరి. సో బట్ ఈరోజు వీకెండ్ కూడా అంత గొప్పగా ఏం లేదు, ఎందుకంటే విష్ణు దిన్ను సోనియాది కూడా ప్రాపర్గా జడ్జిమెంట్ ఇచ్చినట్టు ఏం కనిపించట్లేదు. ప్లస్ ఎక్కడైతే సీత ఎక్కువ ఆవేశపడ్డది ప్రేరణ మీద అన్న టాపిక్ మీద కూడా ఎక్కడ క్లారిటీ లేదు. మరి వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు చేస్తారు, యూ షుడ్ టేక్ ఇట్ అన్నట్టే చెప్తున్నారు. దట్ ఈస్ అ టాస్క్. వాళ్ళు చెత్తలోంచి తీసి మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ చెత్తలో వేసినా కూడా పక్కన పెట్టింది కూడా మీరు తీయాలి చేయాలి, యూ షుడ్ డూ దట్, దట్ ఈస్ అ టాస్క్, పార్ట్ ద టాస్క్ అన్నట్టే తీసుకోవాలి. దాన్ని అనవసరంగా మీరు ప్రోపగండా ఎందుకు చేస్తున్నారు, ఇష్యూగా ఎందుకు చూస్తున్నారు అని అంటున్నాడు.
సో వాళ్ళ దృష్టిలో మరి బిగ్ బాస్ కానీ నాగార్జున గారి దృష్టిలో ఏంటంటే దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ టాస్క్, యూ షుడ్ డూ ఇట్, మేము చెయ్యము చెందము అని అంటే కుదరదు అన్నట్టు మాట్లాడాడు. మరి అభయ్ వర్సెస్ సీతది కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్ కూడా ఏమీ డిస్కషన్ చేయలేదు నాగార్జున గారు. మరి లెట్ సీ హౌ ఇట్ గోస్ ఫర్ నెక్స్ట్ వీక్. బట్ ఇదైతే ఇప్పటికి సో ఓవరాల్ రివ్యూ. బట్ ఇనీషియల్గా స్టార్ట్ అయిన బిగ్ బాస్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ ముందు ముందు చూడాలి మరి ఏమైనా కంటెంట్ చేస్తారా చెయ్యరా, లేదంటే వైల్డ్ కార్డ్స్ని తొందరగా బిగ్ బాస్ హౌస్లోకి పంపించి మరి ఏమన్నా టీఆర్పీ పెంచే ప్రయత్నం చేస్తారా చూడాలి మరి. దట్స్ ఆల్ ఫర్ గైస్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ like, share and subscribe and keep the comments over there in the channel. So nice